శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 180వ భాగము. తార దర్శించిన రామచంద్రుని పరత్వము. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయకీర్తిశ్చ విచణశ్చ క్షితిక్షమవాన్ క్షతజోపమాక్షః. త్వం అప్రమేయశ్చ అనగా నీవు ఊహింపశక్యము కానివాడవు. రామచంద్ర, నీవు సాటి లేనివాడివి. నీ తండ్రిగారి నిర్దేశం వలన నీవు అడవికి బయలుదేరావు. పితృవాక్య పాలనా ధర్మాన్ని నిరుపమానంగా పాటించావు. క్రూరారణ్యంలో విరాధ, కర, కబంధాది ఘోర రాక్షసులను అవలీలగా హతమార్చిన విక్రముడవు. నీ కమలపత్రాక్షములు నిన్ను కమలానాథునిగా స్ఫురింపజేస్తున్నాయి. నీ పరదుఃఖ దుఃఖిత్వం నిన్ను సకల కళ్యాణ గుణాలతో సాటిలేని వాడివని నిరూపిస్తున్నది. నీవు విల్లు అమ్ములను ధరించి నా ముందు నిలిచావు. అయితే శంఖచక్రాది సర్వయుధోపేతుడువని నిన్ను గుర్తించగలుగుతున్నాను. నీవు నా కనుల ముందే నిలిచి ఉన్నావు. కానీ నీవు ఇంత వాడివని గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. క ఇత్తా వేద, ఆయన ఇంత వాడని పరమాత్మను వేదాలు కూడా తెలుసుకోజాలవు. సోంగ వేద యదివాన వేద, స్వయంగా ఆయన కూడా తన మహిమను కొంత గుర్తించగలుగుతాడో లేదో అని భగవద్వైభవాన్ని వేదాలు వివరిస్తున్నాయి. నీ స్వభావము కూడా అటువంటిదేనని నా మనస్సుకు తోస్తున్నది. నీవు ఒంటరిగా అసహాయుని వలె నిలుచున్నావు. కానీ అనేక ప్రబల శత్రువులు నీపై మూకుమ్మడిగా దండెత్తి వచ్చిన నీవు అకంప్యుడవు. నీ ప్రభావము వాంగ్మనసాతీతము. దురాసదశ్చ, ఎదురింపశక్యము కానివాడవు. నీ ప్రభావము వాక్కులకు మనస్సుకు అందనిది కావచ్చు. అయినా నీవు కట్టెదుట నిలిచి ఉన్నావు కదా. బాహ్యేంద్రియాలతో నిన్ను అనుభవించవచ్చు కదా అంటే అది అసాధ్యమే. మనస్సు కందిన విషయాన్నే కదా బాహ్యేంద్రియాలతో అనుభవింపగలిగేది. షదిల్ అనే ధాతువుకు 1 శిథిలము, 2 గతి, 3 అవసాదము అనగా దుఃఖము అనే 3 అర్థాలు ఉన్నాయి. శిథిలము విసరణము. స్థూల వస్తువునైతే సూక్ష్మంగా విభజించి శిథిలము చేయవచ్చు. కానీ నీవు అనోరణీయాన్, అణువుల కంటే అణువు అన్నట్లు సుసూక్ష్మమైన వాడివి. నిన్ను శిథిలము చేయడము అసాధ్యము కదా. గతి అంటే చలనము అని అర్థము. నిన్ను ఒక చోట లేకుండా మరొక చోటికి మారుద్దామంటే అది కూడా కుదరదు. ఎందుకంటే నీవు విభుడవు, సర్వవ్యాపివి, అంతటా వ్యాపించి ఉన్నవాడివి. ఎక్కడైనా ఒక చోట లేకుండా చేయడం కుదరదు కదా. నీకు అవసాదమును అనగా నిర్మూలనము కలుగజేద్దామంటే నీవు లేకుండా పోయేవాడివి కాదు. నీవు నిత్యుడవు. వాలి వధకు కోపించిన వానరులందరూ కలిసి నిన్ను దుఃఖపరచాలనుకున్నా అది సాధ్యము కాదు. నీవు ఆశ్రితులందరికీ అత్యంత సులభుడవు, అనాశ్రితులందరికీ అత్యంత దుర్లభుడవు. మహాజనో ఏన గతః స పంథా అన్నట్లు భక్తి మార్గంలో పయనించే వారందరికీ పట్టుకొమ్మ. తర్కోప్రతిష్ఠః, హేతువాదంతో నిన్ను లేవని నిరూపిద్దామంటే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, వేద గుహలో స్థిరంగా నిహితమై ఉన్న నిన్ను లేడని నిరూపించడం ఎవ్వరితరమూ కాదు. ఇక నిన్ను సాధించడమేలా? అందువలననే నీవు నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అయినవాడివి. దురాసదుడవు. తార దర్శించిన శ్రీరామ పరత్వము
మరికొంత రేపటి రోజున. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.